ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. 8 మందిని ప్రాణాలతో తీసుకువచ్చేందుకు అన్ని విధాలా యత్నిస్తున్నామని వెల్లడించారు. టీబీఎం సమీపంలో మట్టి నీరు చేరడం వల్ల సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోందని చెబుతున్న ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఈటీవీ ముఖాముఖి. సొరంగ మార్గంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. స్వయంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపాలి కృష్ణారావు ఇక్కడ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. సార్, లోపల ఏంటి సార్ సిచ్యువేషన్? 8 మందిని బయటికి తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఎట్లా ఉంది? సరే, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మనం అన్ని ఎఫర్ట్స్ పెడుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అన్ని వనరులు, అంత ఎక్విప్మెంట్ ఉపయోగిస్తున్నాం. దేశంలో ఉన్న అత్యాధునిక టెక్నాలజీ మిషన్స్ ఉపయోగిస్తున్నాం. భారత సైన్యం, ఇండియన్ నేవీ వాళ్ళ హెల్ప్ కూడా కోరుతున్నాం. ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళ హెల్ప్ కూడా కోరుతున్నాం. తప్పనిసరిగా మరి మేము ఈ 8 మంది ప్రాణాలు రక్షించుకోవడానికి సర్వశక్తుల నుంచి పనిచేస్తున్న విషయం మీరు గమనించాలి. ఓకే, ఇప్పుడు ఏవి అడ్డంకులుగా మారుతున్నాయి? ప్రధానంగా ఏం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి? ఆడ ఆఖరి 200 మీటర్లలో టనలు నీళ్లు మట్టితో నిండిపోయింది. అది ఎట్లా క్లియర్ చేయాలి? డీవాటరింగ్, డీసిల్టేషన్ చూస్తున్నాం. ఎన్ని రోజులు అంటే ఎంత సమయం పట్టే అవకాశం ఉందని అంటున్నారు? చెప్తలే మళ్ళీ మేము కాపర్లో ఉన్నాం. ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు. సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. 200 మీటర్లకు మధ్య, అంటే 200 మీటర్ల మధ్య మట్టి ఉన్ను నీరు రెండు కూరుకుపోవటం వల్ల ఇబ్బంది జరుగుతుందని ఆయన చెప్తున్నారు. దానికి టైం పడుతుంది, అంటే ఎంత సమయం పడుతుంది అనేది చెప్పలేమంటున్నారు. ప్రస్తుతానికైతే అన్ని రకాల రెస్క్యూ బృందాలు, అంటే ఇండియన్ ఆర్మీ నుంచి రెస్క్యూ బృందాలు, అలాగే సింగరేణి కాలనీస్ నుంచి రెస్క్యూ బృందాలు, దీంతోపాటు ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, దీంతోపాటు హైడ్రా, ఇవన్నీ కూడా నడుస్తున్నాయి. ఇక్కడ ఈ సహాయ చర్యల అనంతరం ఎప్పటికైనా పర్లేదు ఆ 8 మందిని సురక్షితంగా బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తామని ఆయన చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో స్వామి కిరణ్, ఈటీవీ న్యూస్, మహబూబ్ నగర్.